సార్ 'కన్నప్ప' మూవీ విషయానికొస్తే ఏ ముహూర్తాన స్టార్ట్ చేసిర్రో గాని అన్ని ట్రోల్సే. అండ్ పోస్ట్‌పోన్ కూడా చేయడం జరిగింది. ఎందుకు పోస్ట్‌పోన్ చేశారసలు? అది యాక్చువల్‌గా వెల్ ప్లాన్డే ఉంటుంది. పోస్ట్‌పోన్ ఎందుకు చేశారు అనే దానికి ముందు ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇదే రిలీజ్ డేట్‌కి అవును. ఓకే. 25థ్ ఏప్రిల్ రిలీజ్ డేట్‌కి హ్మ్. మనకి 'భైరవ' వాళ్ళ తమ్ముడు తమ్ముడు. మంచు మనోజ్ గూడా 'మనోజ్.' సేమ్ డేట్‌కి డిక్లేర్ చేయడం జరిగింది. అవునవును. హ్మ్. జనరల్‌గా పెద్ద సినిమాలొచ్చినప్పుడు ఏంటంటే అన్నీ గూడా పెద్ద బడ్జెట్ సినిమాలు వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్‌ని దానికి అలాట్ చేయడం జరుగుతది. అవును. సో, ఆ రిస్క్ తెలిసి గూడా మంచు 'మనోజ్.' మనోజ్ కావాలని జెప్పేసి ఆ హ్మ్. డేట్‌కే అనౌన్స్ సో, చేసిర్రు. వాళ్ళకేంటంటే ఫ్యామిలీ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్. ఇష్యూస్ ఉన్నాయి. ఆ క్లాష్ ఈవెన్ రిలీజ్ దగ్గర కూడా మనకి కనిపించింది అది అవును. క్లియర్‌గా. హ్మ్. సో, ఒక అభిమానులకి ఈళ్ళేంటి ఈ లెవెల్‌లో క్లాష్ పెట్టుకున్నారు. హ్మ్. ఇద్దరికీ నష్టమే గదా! హ్మ్. సో, అని ఇండస్ట్రీ వర్గాలు కూడా అనుకున్నాయి. హ్మ్. బట్ ఏంటంటే ఇప్పుడు ఇది పోస్ట్‌పోన్ అయింది. అవును. ఓకే. హ్మ్. ఒకటేమో ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే వీఎఫ్ఎక్స్ డిలే కావటము, ఓకే. లేతే వచ్చిన క్వాలిటీ నచ్చక దాన్ని ఇంకా బాగా చేయాలి అని మళ్ళీ దాని మీద వర్క్ చేస్తున్నట్టుగా మంచు విష్ణు మాట్లాడడం జరిగింది. హ్మ్. సో, ఇది ఈ క్లాష్‌ని అవాయిడ్ చేయటం కోసం కూడా చేశారని కూడా ఇంకొక మాట వినిపిస్తుంది. ఓకే. ఓకే. కానీ ఎక్కడైనా పెద్ద ప్రాజెక్ట్స్ వస్తే చిన్నయి భయపడి ఆ! ఎనకకెళ్ళాలి. కానీ యాహ్! ఇక్కడ పెద్ద ప్రాజెక్టే ఎనకకెళ్ళడం హాట్ టాపిక్ ఇప్పుడు. ఇప్పుడు అలా తీసుకుంటే ఏంటంటే, మంచు మనోజ్ ఇక్కడ గెలిచినట్టే. అవును. సో, తనకి లైన్ క్లియర్ అయిపోయినట్టు అవుతదనమాట. అవునవును. కాంపిటీషన్ హ్మ్. లేకోకుండా. అలా ఉంటుందిది. హ్మ్. సో, ఇక కమింగ్ టు దీని గురించి తీసుకుంటే అంటే, ఇక ఈ టాక్ ఆఫ్ ది స్టేట్స్ ప్రతి తెలుగు వాళ్ళకి ఇప్పుడు కన్నప్ప అనేది హ్మ్. ఆహ్, తెలుస్తుంది. బట్ అవును. ఏంటంటే, ఈ మధ్యలో అతను కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. హ్మ్. మంచు విష్ణు. హ్మ్. అంటే ఎట్లా అంటే ఇక అందరూ కామెడీలు చేస్తూనే ఉంటారు. అవి హ్మ్. పట్టించుకుంటూ ఉంటే మనం లీడ్ లైఫ్ చేయలేం. లీడ్ చేయలేము. అవును. ఆ! హ్మ్. ఇలాంటివి మాట్లాడుతున్నారు. అంటే హ్మ్. ఏంటి ఇక్కడ ఒకటి అనాలిసిస్ చేస్తే ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగెటివ్ కామెంట్స్ అనేవి వచ్చేస్తా ఉన్నాయి. దానికి హ్మ్. కారణం ఏంటి? ఎందుకు నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి? హ్మ్. అన్నది ఒకటి ఆలోచించాలి. హ్మ్. ఓకే. ఆలోచించి ఎట్లాంటి నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి? మనకి ఈ సినిమా 'భక్త కన్నప్ప' అని చెప్పి హ్మ్. తీశారు. అవును. సో, పబ్లిక్‌లో ఏంటంటే 'భక్త కన్నప్పలో' ఉన్న సన్నివేశాలు గాని, అదొక పెద్ద మ్యూజికల్ హిట్ అది. హ్మ్. సో, అదంతా గూడా ఒక ఏమంటారంటే బెంచ్ మార్క్‌గా అయిపోయింది. అవును. అది భక్తితో సంబంధించినది. హ్మ్. శివుడు ఆహ్, మీద భక్తి. ఇక్కడికొచ్చేటప్పటికేంటంటే మనకి అసలు ఆ భక్తి కనిపించట్లేదు. ఆహా! ఆ! ఒక సాంగ్ రిలీజ్ చేసిర్రు. ఆ యాహ్! సాంగ్ అయితే దారుణంగుందసలు. వాటర్ ఇట్లా యాహ్! నోట్లోకెళ్ళిపోయడము. అంటే అది యాక్చువల్‌గా ఒరిజినల్‌గానే వాటర్ నోట్లో నుంచి పోయటం అనేది అది సినిమాలో పార్ట్ ఆఫ్ ది సబ్జెక్టే అది. ఓకే. అయితే అక్కడికి ఏంటంటే కన్నప్ప శివుడిని ఆరాధించే ప్రాసెస్‌లో హ్మ్. మీకు మీట్‌ని తీసుకొచ్చి పెట్టడము అతనికి తెలీదు ఎట్లా పూజించాలన్నది. ఓకే. సో, దోసెట్లో నీళ్లు తీసుకొస్తే అవేమి పడిపోతున్నాయి అని చెప్పేసి హ్మ్. నోట్లోంచి తీసుకొచ్చి పోయటం. అదేంటంటే ఒక భక్తితో కూడిన ఇగ్నోరెన్స్ ఒక మూఢభక్తి. హుహుహు. ఓకే అండి. హ్మ్. అయితే దాని గురించి కామెంట్ కాదు. ఇక్కడ విషయం ఏంటంటే మీట్ తీసుకురావడానికేమో మీకు అది దొరుకుతది. ఆ! నెక్స్ట్ వాట్ వాటర్ తీసుకురావడానికి మాత్రం మీకు దొరకదా అని చెప్పేసి అదొక ట్రోల్. అదొక ట్రోల్. అవును. ఓకే. అంటే హ్మ్. ఇంటెలిజెన్స్ అంటే అట్లా ఉండాలి. ఇంటెలిజెన్స్ జనాలు ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారో హ్మ్. తెలుసుకోవాలి. అవునవును. రెండోదేంటంటే ఆ పీరియాడిక్ టైము ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటది? హ్మ్. మన ఇండియాలో జరిగిన కాళహస్తి ప్లేస్‌లో జరిగిన స్టోరీ. హ్మ్. హిస్టారికల్ ఇన్సిడెంట్స్ ఇప్పుడు తీసుకొచ్చి న్యూజిలాండ్‌లో తీయడం జరిగింది. అక్కడ అవును. వచ్చేటప్పటికి ఏంటంటే ఫుల్ ఆఫ్ గ్రీనరీ కనిపిస్తుంది. హ్మ్. అదంతా ఎన్విరాన్మెంట్ అంతా మన ఇండియాలో జరిగిన హిస్టరీ ఆ హ్మ్. ఎన్విరాన్మెంట్‌లో జనాలకి మ్యాచ్ కావట్లేదు. అవును. ఓకే. ఆహ్ లైక్ 'ఆదిపురుష్.'
ఆ! రామాయణం తీయమంటే ఏదో విఎఫ్ఎక్స్ తోని మొత్తం వేరే వేరే వాళ్ళని క్రియేట్ ఎగ్జాక్ట్లీ. చేసినట్టు. అది గూడా మీరు ఇప్పుడు అక్కడ ట్రోల్స్ వచ్చినప్పుడు ఆ! మనం 'ప్రభాస్' గారిని జూసుకుంటే 'ప్రభాస్' గారు చాలా ఫీల్ అయ్యారాయన. అవును. ఓకే. ఆయన డైరెక్టర్ మీద గూడా అరిచాడు. అరవటం అవి గూడా పబ్లిక్‌కి తెలియటం తెలిసింది. అవును. ఇక్కడికొచ్చేటప్పటికి ఈయన డిఫెండ్ చేసుకునే విధానము ట్రోల్స్‌కి దారితీస్తుందనమాట. ఈయన ఎలా డిఫెండ్ చేసుకుంటున్నారు? నేను అప్పుడు ఆ టైంలో అదంతా గ్రీనరీ ఉండేది. ఇప్పుడంతా గూడా డిస్ట్రాయ్ అయిపోయింది. ఆ గ్రీనరీ మనకి లేదు ఇండియాలో. అట్లాంటి గ్రీనరీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఆ స్కైని ఆ ల్యాండ్స్కేప్ని చూపిద్దాం అనుకుంటున్నాను. అందుకోసం నేను అక్కడికెళ్ళాను అని చెప్తున్నారు. జనాలు ఏమంటున్నారంటే అది పార్క్ లాగా ఉంది. పార్కులో ఒక లింగాన్ని పెట్టి పూజిస్తున్నట్టు తప్పితే అది రియల్గా ఆ గూడెం ఎన్విరాన్మెంట్ లో ఉన్నట్టుగా అనిపించట్లేదు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. అంటే ఒకటేంటంటే మంచు ఫ్యామిలీలో ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది వాళ్ళ మాటలు. అందరు వింటారు, పోసగుచ్చినట్టు మాట్లాడతారు. అదొక స్క్రీన్ ప్లే ఉంటుంది, ఎంగేజ్ చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. దాని తర్వాత జరిగే పరిణామాలు చూస్తే ఏమవుతుందంటే దైవ నిర్ణయం వేరేలాగా ఉంటుంది. ఇక ట్రోల్స్ వాళ్ళు తగులుకుంటారు, విపరీతంగా ట్రోల్స్ చేస్తుంటారు. అదే వాళ్ళు చెప్పింది ఒక ఫన్ లాగా వెళ్ళిపోతుంది. ఏ పోస్టర్ రిలీజ్ చేసినా, ఏ పిక్ రిలీజ్ చేసినా, ఎవరిది ఎంత పెద్ద స్టార్ రిలీజ్ చేసినా ట్రోలే వస్తుంది. ఇప్పుడు కేఏ పాల్ మాట్లాడారు అనుకోండి, సీరియస్ గా మాట్లాడతాడు కానీ ఫన్ గా తీసేసుకుంటాడు. ఓకే, ఎక్కడో అట్లా ఇనిషియేట్ అయిపోయింది అట్లా ఫన్ అనేది, ఆ ఫన్ నే ఫాలో అవుతూ ఉంటారు. సిమిలర్లీ ఇప్పుడు మంచు ఫ్యామిలీలో ఎవరు మాట్లాడుతున్నా గానీ మీకు ఫైనల్ గా అది ట్రోల్స్ కి దారితీస్తూ ఉంటది. ఓకే, ఇందులో కొంచెం ఎక్సెప్షన్ ఏంటంటే మనోజ్ మాట్లాడితే ట్రోల్స్ చేయరు కానీ మంచు ఎవరు వీళ్ళు మంచు లక్ష్మి మాట్లాడినా, మోహన్ బాబు గారు మాట్లాడినా, విష్ణు మాట్లాడినా గానీ మీకు ట్రోల్స్ అయితే ఇన్స్టెంట్ గా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో ఇంకో పాజిటివ్ పాయింట్ ఏంటంటే మనకి కన్నప్ప విషయంలో ఓన్లీ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఇంత పెద్ద స్కేల్లో ఒక 100 crores రేంజ్ లో భక్తి సినిమా అనేది తీయలేదు. ఓకే అండి. ఓకే, అంటే మీకు ఆదిపురుషు అనేది వేరు. ఇది అంటే ఒక దైవ భక్తితోటి పూజిస్తూ దేవుడి కోసం అనే ఒక గూడెంలో తినడు అనే పర్సన్ స్టోరీ చెప్పడం అనేది ఈ స్కేల్లో ఇట్లా 100 crores రేంజ్లో అనేది ఇంతకుముందు చేయలేదు. అదొక పాజిటివ్ పాయింట్. రెండోది ఏంటంటే మనకి ఈ మధ్యకాలంలో భక్తి సినిమాలు అనేవి టోటల్ గా అవుట్డేట్ అయిపోయాయి. ఇప్పుడు ఎవరు చూస్తారు భక్తి సినిమాలు అని చెప్పి. సో మేబీ ఈ ఫ్యాక్టర్స్ అన్నింటిని దృష్టిలో పెట్టి దీన్ని ఒక ఏంటంటే ఒక యాక్షన్ ఫిల్మ్ లాగా తీసేయడం జరిగింది. ఇక్కడ జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఇది భక్తి సినిమా అయితే ఇది యాక్షన్ ఫిల్మ్ అవటం ఏంటి. రెండోది స్కేల్ పెంచేసి ఆయన ఏమంటున్నారంటే ఈ స్కేల్ పెంచాము, దీనికి పెద్ద పెద్ద నటులు అవసరమయ్యారని చెప్తున్నారు. అయితే ఇక్కడ పెద్ద పెద్ద నటులు అనేవాళ్ళు మన దగ్గర కూడా ఉన్నారు. శివుడు కావాలంటే మన దగ్గర తెలుగులో ఎవరు శివుడు దొరకరా, లేకపోతే మోహన్ బాబుకి ఇచ్చిన పాత్ర ఇక్కడ ఉండరా అని ఆలోచించినప్పుడు ఏమిటంటే అది క్లియర్గా పాన్ ఇండియా టార్గెట్ చేసి బిజినెస్ పరంగా తీస్తున్న ఫిల్మ్ అది. ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి తీసుకొని అది క్లియర్ తెలుస్తుంది. విషయం ఏంటంటే దాన్నే చెప్పాలి, ఉన్న నిజం చెప్పేస్తే అయిపోతుంది. ఇది నేను పాన్ ఇండియాలో అందరికీ కన్నప్ప అనేది అందరికి తెలియాలి ఇండియా వైడ్, అందుకోసమే నేను అందరినీ ప్రతి ఇండస్ట్రీ వాళ్ళని సపోర్ట్ తీసుకొని చేస్తున్నాను అన్నారు అనుకోండి, అది బాగుంటది అది. ఓకే, సో ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అవన్నీ కూడా డ్రెస్సులన్నీ కూడా లేటెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినవి, నక్కతోలు చేసుకొని కరెక్ట్. అవన్నీ కూడా ఏంటంటే లేటెస్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ అవుట్ఫిట్స్ అన్నమాట అవన్నీ. సో దానికి అసలు ఇది పీరియాడిక్ ఫిల్మా లేకపోతే లేటెస్ట్ ఇప్పుడు కన్నప్ప ఇప్పుడు ప్రజెంట్ అట్లా ఉన్నాడా అన్న అది అభిప్రాయం వస్తూ ఉంటుంది. పబ్లిక్ ఏంటంటే తట్టుకోలేకపోతున్నారు, అది కంపారిజన్ వచ్చేస్తుంది కదా. సో అలా ఒకటి. రెండోది ఏంటంటే
ఇప్పుడు కన్నప్పని ఒక పాజిటివ్గా చూపించాలి. ఉమ్, ఆయన నక్కతోలు పెట్టుకుంటే అది ఒక నెగిటివ్ క్యారెక్టర్, ఒక విలన్ని ప్రజెంట్ చేసినట్టుగా ఉంటుంది. అవును. మరి అది వాళ్ళు ఎందుకు కేర్ తీసుకోలేదో తెలీదు. మరి ఆ సబ్జెక్ట్ అది ఒక స్టైలిష్ అంటే పాజిటివ్ది ఒక లైన్ది పెట్టుకుంటే వేరుగా, అవునవును. ఆ తోడేల్ది నక్క. పెట్టుకుంటే తోడేలు. అది ఒక జితులు మారి క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది మనకి. కనిపిస్తుంది, ఒక అవును. విలన్ వేసుకుంటే అది ఓకే. ఓకే, బట్ అవును. ఈ సినిమాలో అతను కన్నప్ప విలన్ కాదు కదా. ఉమ్, సో హీరో కాబట్టి ఆ అవుట్ఫిట్ అనేది కరెక్ట్ కాదు. ఉమ్, ఇలా రకరకాలుగా అసలు శివుడి లింగం అయితే శివలింగం లాగానే లేదు. అనిపించదు. ఉమ్, ఈయన ఆ పాటలు అయితే ఏమాత్రం భక్తి లేదు. అవును. రెండోది హీరోయిన్తో చూస్తేనేమో ఆ స్కిన్ ఎక్స్పోజింగ్ అనిపిస్తుంది. ఆ, అది భక్తి సినిమానా రక్తి సినిమానా అని అనేది చెప్పేసి అర్థం కామెంట్ అవుతుంది, చేస్తున్నారు. అవును. ఇట్లా రకరకాలుగా ట్రోల్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఉమ్, ఆయన ఒక ఫ్రస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయింది, తెలుస్తుంది. అవును. ఓకే, దాన్ని ఆయన ఇంకా ఎలా సమాధానం ఎదుర్కొంటారు. చెప్పుకుంటారో, రిలీజ్ అయినప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. ఓకే. అయితే ప్రభాస్ ఫ్యాక్టర్ ఒక పెద్ద అట్రాక్టివ్ అవునవును. పాయింట్ అన్నమాట. ఉమ్, సో దానికోసం ఓపెనింగ్స్ అనేవి ఉమ్, మాత్రం వచ్చే ఛాన్స్ ఓకే, బాగుంటుంది ఓన్లీ ప్రభాస్ కోసం. ప్రభాస్ కోసం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. యా వెల్కమ్.